కొత్త బట్టలకి పసుపు బొట్టులు ఎందుకు పెడతారు? బాగుందమ్మా. బట్టల విషయం భగవద్గీత చెప్తుందమ్మా మనకి ప్రధానంగా. దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యవ్వనం జరా అని చెప్పి ఒక చక్కటి శ్లోకాన్ని ఆ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్తూ, పాత వస్త్రాన్ని, చిరిగిపోయినటువంటి వస్త్రాన్ని విడిచిపెట్టినట్టుగా ఈ మానవుడు ఈ జన్మని విడిచిపెట్టి మరొక జన్మని పొందుతున్నాడు. కాబట్టి దీనికోసం నువ్వు ఎటువంటి బాధ నువ్వు పడనవసరం లేదు అన్నాడు. మనకు ఆశ్వాసన కలిగిస్తూ, మనకి ఓదార్పును కలిగిస్తూ. కాబట్టి మరణం గురించి, ఎందుకంటే భయాల్లోకెల్లా గొప్ప భయం ఏంటంటే మరణ భయం. చచ్చిపోతాను, దాన్ని గురించి ఆలోచన చేస్తూ చాలామంది భయపడిపోతుంటారు. అందుకే అభయం సర్వభూతేభ్యో, స్వామి యొక్క ఆ శరణు కోరేటువంటి వాళ్ళకి స్వామి ఇచ్చినటువంటి వరం ఏంటంటే అభయం ఇస్తున్నాను, అంటే భయం లేకపోవటం. సర్వభూతేభ్యో, అందరికీ నేను ఇస్తున్నాను అన్నాడు. అది నా యొక్క వ్రతం అని చెప్పాడు భగవానుడు. కాబట్టి ప్రస్తుత విషయానికి వస్తే, కాబట్టి ఈ శరీరం అనేటువంటిది, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరం ధరించడం అనేటువంటిది పాత వస్త్రాన్ని విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరించినటువంటిది. మరి కొత్త వస్త్రం ధరించినప్పుడు పాత వాసనలన్నీ వదిలిపెట్టేస్తాం కదా. మనం వదిలిపెట్టామని మనం అనుకుంటాం, ఎందుకంటే మనకు గుర్తుండవు కాబట్టి. అలా బతకటమే చాలా క్షేమం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు మీరు నేను ఉన్నాం. మీరు పాత జన్మలో నాకు శత్రువు అయి ఉండొచ్చు, లేకపోతే మిత్రురాలు అయి ఉండొచ్చు. ఈ జన్మలో నేనున్నాను. పాత విషయాలు మన ఇద్దరికీ గుర్తున్నాయి అనుకోండి, పాత జన్మల్లో ఏమున్నవి. ప్రస్తుత జన్మల్లో మనం సుఖంగా బతకలేం. అందువల్ల భగవంతుడు కావాలనే తల్లి గర్భంలో ఉన్నంత వరకు పాత వాసనలు వాడికి తెలుస్తాయట. తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతాడు. తల్లి గర్భంలో ఉన్నంత వరకు పూర్వజన్మలో ఎవడో, ఆ జన్మలో ఎవడో, మొత్తం అన్ని విషయాలు వాడి దగ్గర ఉంటాయి. కానీ ఎప్పుడైతే బయటికి వస్తాడో అన్నీ మర్చిపోతాడు. కాబట్టి కొత్త జీవితాన్ని మనం ప్రారంభిస్తున్నప్పుడు పసుపు అనేటువంటిది శుభాన్ని కలగజేస్తుంది, జీవితంలో కాంతిని ప్రసాదిస్తుంది, అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే పసుపు ముద్ద. ఏదైనా పూజ చేయముందు అమ్మవారి యొక్క స్వరూపంగా పసుపు ముద్దని పెడతాం. గణపతి పూజ చేయముందు గణపతి యొక్క ప్రతిరూపంగా పసుపు ముద్దని పెడతాం. కాబట్టి అటువంటి పసుపుని వస్త్రానికి రాస్తాం. మన జీవితంలో దైవం యొక్క అనుగ్రహం చేత ఈ బట్టల చక్కగా ప్రకాశిస్తూ ఉండాలి. నా జీవితం కూడా, ఈ బట్టను ధరించినటువంటి ఈ దేహం కూడా ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా ఉండాలి. అసలు ఉద్దేశం అది. బట్టకి ఈ పసుపు రాయటంలో ఉద్దేశం ఏంటంటే, ఈ బట్టను ధరించిన దేహం అనారోగ్యం పాలు కాకుండా ఉండుగాక అని. ఇది దీని అంతరార్థం.